వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం. రేపు విభజన సమస్యలపై రేవంత్తో చర్చించనున్న బాబు. తెలంగాణ హక్కుల విషయంలో రేవంత్ గట్టిగా పోరాడాలి. చంద్రబాబుతో కాంప్రమైజ్ కావద్దన్న వినోద్. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. రెండు రాష్ట్రాల సీఎంలకు నారాయణ సూచన. ఇది ప్రజాపాలన కాదు, అప్రజాస్వామిక పాలన. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం. నీట్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించామన్న కేంద్రం. బ్రిటన్లో లేబర్ పార్టీ ఘన విజయం. రిషి సునక్ ఘోర పరాజయం. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 53 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు నష్టం. ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఏపీ సమస్యలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చునని అన్నారు. గోదావరి నుంచి మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వవచ్చునన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదన్న బాబు ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నాయుడికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎంలు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. అయితే 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంవత్సరాల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగేలా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత వినోద్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చునని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారని చెప్పారు. లోక్సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించిందని వినోద్ తెలిపారు. ఆర్టికల్ 169, 170, 171లో ఏం చెప్తారంటే 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసన సభ్యులులో 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం చెప్తాడు ఢిల్లీలో. ఇదివరకంటే మోడీ వినకపోయేది మనకి. ఇంకా రెండు తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 225 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది అలా. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా చర్చించుకోవాలన్నారు సిపిఐ నేత నారాయణ. ఈ నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కానున్నారని, ఇది ఒక శుభదినమని అన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల క్షేమం కోరాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఏ రాష్ట్రం హక్కులను వారు కాపాడుకునేందుకు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కూడా సున్నితంగా చర్చించి పరిష్కరించుకోవాలని కోరారు. తెలంగాణ, ఆంధ్ర విడిపడింది తప్ప తెలుగు మాట్లాడే ప్రజానీకం మీద వైషమ్యం ఉండాల్సిన అవసరం లేదు. అది మొదటి నుంచి రాజకీయంగా అది విడిపోవాలని కోరిక ఒకటి ఉంది. దానిపై వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ వచ్చినా కూడా ఆ సెంటిమెంట్ పనిచేయలేదు కదా. సెకండ్ అయిన వెళ్ళలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న సెంటిమెంట్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఆయనకి వెళ్ళలేకపోయాడు కదా. అందులో సెంటిమెంట్స్ తాత్కాలికం తప్ప అది శాశ్వత రాజకీయ పరిష్కారం కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఇద్దరు రేపు కలవబోతున్నారు. ఇది ఒక శుభదినం. కేంద్ర ప్రభుత్వం ఇది రెండు రాష్ట్రాలు వాళ్ళ కలిసి గట్టిగా ఆందోళన తప్ప ఈ విభజన చట్టాలు ఉన్నటువంటివి అమలు కావు. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి అన్యాయంగా మాట్లాడుకోవడం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధైర్యంతో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టుబడితో పనిచేసుకుంటే పరిష్కారం అవుతుంది. ఉభయ రాష్ట్రాలకు ఉన్న తెలుగు ప్రజలకు ఉపయోగపడాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టాల హామీలను అమలు చేస్తారు. ఇది భౌగోళికంగా తెలంగాణ. వైసీపీ అధినేత జగన్ని పార్టీ నేతలు కలిశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు కలిశారు. ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించారు. కాగా జగన్ మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. మొదటగా గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. టీడీపీ తీరుపై మాజీ మంత్రి కాకాని తీవ్ర విమర్శలు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విషయంలో జగన్ వ్యాఖ్యలను
టీడీపీ వక్రీకరిస్తుందని అన్నారు. జగన్ మాట్లాడింది ఒకటి అయితే మరొకటి ప్రచారం చేస్తున్నారని కాకాని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎంత వేధించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కాకాని హెచ్చరించారు. ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దౌర్జన్యాలు చేస్తూ అట్లా రిగ్గింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద రిగ్గింగ్ పాల్పడడం నేరమే, ధ్వంసం చేయడం నేరమెంతో రిగ్గింగ్ పాల్పడడం అంతే. కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు. 11 చోట్ల జరిగాయి. 10 చోట్ల ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? ఎందుకు నామమాత్రంగా మీరు గమ్ముకున్నారు? ఎలక్షన్ కమిషన్ 11 దగ్గరలా ఈవీఎంలు ధ్వంసం చేశారు అని అన్నారు. మిగతా వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన మీద కేసు బనాయించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది. మీరు ఎక్కడో గాయపడితే ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయన 307 కింద ముద్దాయిని చేసి అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజులకి ముద్దాయిని చేసి ఆయనని మీరు పెట్టడం ధర్మమా? ఇది దొంగ కేసు కాదా? ఇది అక్రమంగా మీరు బనాయించినటువంటి కేసు కాదా అని మాట్లాడుతూ ఆయన చెప్పాడు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూములలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని హెచ్చరించారు. అప్పటి అధికార పార్టీ భూ కబ్జాలపై విచారణ చేపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈవీఎం ధ్వంసం చేసిన క్రిమినల్ని జగన్ కలవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్దని విమర్శించారు. జైల్లో ఉన్న పిన్నెలని కలవడానికి మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి పరామర్శించారని నిప్పులు చెరిగారు. పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. టీడీపీ హయాంలో భవనాల నిర్మాణం వేగంగా జరిగిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక అంగుళం కూడా ముందుకు పడలేదని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇతర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అసెంబ్లీలో అసంపూర్తిగా ఉన్న లైబ్రరీ, డైనింగ్ హాల్ తక్షణమే చేపట్టాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వైసీపీ ప్రభుత్వం వేయలేదని స్పీకర్ అన్నారు. 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు పూర్తి చేయాలని స్పీకర్ చెప్పారు. 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదన్న. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి? ఎవరితో మాట్లాడతారండి? అంటే ఇప్పుడు మన కమిషనర్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్, వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి. అది పక్కన బిల్డింగ్ చూసాం, పక్కనే ఆ బిల్డింగ్ కూడా ఎనెక్స్ బిల్డింగు. ఆ బిల్డింగ్లోనేమో ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్, మంచి లైబ్రరీ. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో లైబ్రరీ ఉంది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే 83లో అయ్యా. అప్పుడు నాకు అసెంబ్లీ తెలియదు, రూల్స్ తెలియదు. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇక చూసాను, ఫస్ట్ టైం రావడం నేను. ముందు వచ్చారు కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్, 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ పడుతున్నాయి. సుమారు 288 క్వార్టర్స్ చూసారు. ఇలా చాలా హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేగా. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి.
శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వరకు మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని తెలిపారు. ప్రకృతిని తల్లిగా భావించామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాధ్యత వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం, అంటే అతివృష్టి అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు బాధ్యతగా గుర్తించి ఆ దిశగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తామని ఆశిస్తున్నారని చెప్పారు. అలాగే కాపులు ప్రధానంగా ఆశిస్తున్న 5% రిజర్వేషన్లు కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఇక కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరుతున్నారని లేఖలో వివరించారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైన జిల్లా మండల పరిషత్ పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలని తెలిపారు. సగం రోజులు సినిమాల్లో, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలని పవన్కు హరిరామజోగయ్య సూచించారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. హైటెక్స్లో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ కాన్ఫరెన్స్లో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలు పాల్గొన్నారు. ఫార్మా క్లస్టర్లను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేస్తామన్న భట్టి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల మేర ఫార్మా ఎగుమతులు చేసుకుంటామని తెలిపారు. Where the Hyderabad is a bowl of the pharma industry, and it's a vibrant state and friendly state with an industry. Pharmacies are the backbone of our healthcare system, ensuring the safe and effective use of medications and providing invaluable support to patients, healthcare providers alike. Their expertise not only ensures that medications are administered correctly, but also plays a crucial role in promoting patient safety and wellness. Where the Hyderabad is a bowl of the pharma industry, and it's a vibrant state and friendly state with an industry. Pharmacies are the backbone of our healthcare system, ensuring పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్లో భాగంగా తోడ్పాటు అందించాలని కోరారు. వైఎస్ హయాంలో ఓఆర్ఆర్ నిర్మించామన్న కోమటిరెడ్డి దానివల్ల హైదరాబాద్కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ తో క్లస్టర్ జోన్ గా ఏర్పాటు చేస్తూ రాబోయే 3-4 మంత్స్ లోనే ఒక డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ కూడా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి మీ అందరికి ఇక్కడికి వచ్చిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వారందరికి కూడా తెలియజేసుకుంటూ 32 acres ఫైండ్ అవుట్ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని 20 days బ్యాక్ నాక్ లో సీఎం గారు నేను నాక్ కమ్స్ అండర్ R&B డిపార్ట్మెంట్ దాన్ని కూడా ఫార్మల్ గా రాజీవ్ గాంధీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కొన్ని గైడ్ లైన్స్ కూడా తీసుకొని మీ అందరి కోఆపరేషన్ తో కూడా దాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్ వరకు కూడా on behalf of Telangana government, not only as we are building TIMS hospitals about 8,000 crores తోని వరంగల్ లో అలాగే హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఆల్ 40-50% కన్స్ట్రక్షన్ అయింది. దాంతో రూరల్ లో ఉండే పేద ప్రజలకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు ఇచ్చే విధంగా మా న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాం. కొత్తగా వచ్చిన మా కరీంనగర్ అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు.
తాను విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తే జిల్లా విద్యాశాఖాధికారి ఎంఈఓలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై జడ్పీ సమావేశంలో నిరసన తెలిపామని అన్నారు. దీంతో తమపై కేసు నమోదు చేశారని చెప్పారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ నిప్పులు చెరిగారు. 100 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇంకో సంవత్సరం ఆగితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వాయ్కే అడ్డం తిరుగుతామని హెచ్చరించారు. మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకే అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు మిమ్మల్ని అడిగితే కేసు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ఇంగ్లీష్లోనే విద్యను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థులు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం అలవర్చాలని సూచించారు. సిద్దిపేట జిల్లా పోతారం మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. స్కూల్లో విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సిబ్బందిని మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వారు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగు అక్రమమంటూ అధికారులు కూల్చివేస్తుండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారు. దాంతో మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్యారిస్ ఒలింపిక్స్లో తొలిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న భారత దళంలోని అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ క్రమంలో పీవీ సింధుతో ప్రధాని మోదీ వీడియో కాల్ ద్వారా చిట్చాట్ చేశారు. కొత్తగా ఒలింపిక్స్లో ఆడుతున్న వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని పీవీ సింధును మోదీ కోరారు. थर्ड ओलंपिक्स में जा रही हूँ सर. तो फर्स्ट ओलंपिक्स में 2016 में सिल्वर लेके आई थी और 2020 टोक्यो में ब्रॉन्ज लेके आई थी. तो इस बार आई होप आई चेंज द कलर सर एंड आई होप आई कम बैक विद अ मेडल. ऑब्वियसली अभी बहुत एक्सपीरियंस से जा रही हूँ, but definitely it's not going to be easy, but I will try my best and hoping for another medal sir. ये जो नए खिलाड़ी आ रहे हैं, మొదటిసారి ఒలింపిక్స్ ఆడుతున్న వారికి చాలా టెన్షన్, భయంగా, నర్వస్గా ఉంటుందని, ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆడుతున్న ఆటపై ఫోకస్గా ఉండాలని అన్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది ఆటపై ప్రభావం చూపుతుందని పీవీ సింధు సూచించారు. తాను ఒలింపిక్స్లో 3వసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నానని సింధు తెలిపారు. 2016లో రజత పథకం, 2020లో కాంస్యం సాధించారని, ఈ ఏడాది పథకం రంగు మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
खिलाड़ियों की सुविधा के लिए इस बार भी कुछ नई नई चीजें करने का प्रयास किया है, लेकिन फिर भी मैं कह नहीं सकता हूं कि हर एक को सब कुछ वहां सुविधाजनक होगा ही कि नहीं होगा, लेकिन कोशिश की है। इन दिनों हम वहां के जो भारतीय समुदाय है उनको भी जरा एक्टिवेट करते हैं, उनको मोबिलाइज करते हैं, जरा आप भी हमारे खिलाड़ियों के साथ जरा जुड़िए। कुछ डिसिप्लिन रहती है, इसलिए उतने तो निकट नहीं रह सकते। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జూలై 17కు వాయిదా వేసింది కోర్టు. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 26న కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం పాలసీ కేసులో మార్చిలో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. మధ్యంతర స్టేను సవాల్ చేయగా హైకోర్టు తోసిపుచ్చింది. ఇక జూన్ 29న కేజ్రీవాల్ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నీట్ పీజీ పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. 2 షిఫ్టుల్లో పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా రివైజ్ షెడ్యూల్ను ప్రకటించింది. బీహార్లో కేవలం 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు స్వల్ప వ్యవధిలోనే ఇలా కుప్పకూరుతుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులను సరిగ్గా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజనీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. తాజాగా సరన్ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఇది 12వది. గతంలో సివన్, సరన్, మధుబాని, అరారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణాగంజ్ జిల్లాలో వంతెనలు కూలిపోయాయి. జూలై 3, 4 తేదీల్లో సివన్, సరన్ జిల్లాల్లో కండక్ నదిపై నిర్మించిన 6 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే పూడికతీత సమయంలో ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అదే సమయంలో గుత్తేదారు కూడా ఇష్టముచ్చినట్లు వ్యవహరించారని తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలకు ఆయా ఇంజనీర్లే ప్రధాన బాధ్యులని చెబుతున్నారు. నిపుణుల బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించామని అన్నారు. బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునక్కు భంగపాటు ఎదురైంది. రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. లేబర్ పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టామర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునక్ ఓటమిని అంగీకరించారు. 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్లో లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా గెలుచుకుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వ పాలనకు తెరపడింది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టామర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీకి 80 సీట్లకు పైగా మాత్రమే వచ్చాయి. సునక్ తన రిచ్మండ్, నార్త్ లెఫ్టన్ స్థానాలను గెలుచుకున్నారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టామర్ లండన్లోని హల్బోర్న్, సెయింట్ ఫాన్క్రాస్ స్థానాలను గెలిచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత సునక్ తన ఓటమిని అంగీకరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.